నమస్కారం మేరీ గారు. నమస్తే అండి. లా ఆఫ్ అట్రాక్షన్ థీరీస్ మీరు చాలా చెప్పుకున్నారు. సబ్ కాన్షియస్ మైండ్ పవర్ గురించి కానివ్వండి, లేదంటే ఒక థీరీ వర్కౌట్ చేసేటప్పుడు దాని వెనక ముందు ఏ విధంగా ఉండాలి, మన మైండ్ సెట్ కానివ్వండి, మన అఫర్మేషన్స్ కానివ్వండి, అండ్ అవి ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎలా సహాయపడతాయి కొన్ని టెక్నిక్స్ అనేది చెప్తుంటారు. సో రీసెంట్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయండి అటువంటి వర్కౌట్ అయ్యాయి? అవును నాగరాజ్ గారు, ఒకటి ఉంది సిగ్నేచర్ టెక్నిక్ అని చెప్పొచ్చు నాకు. ఓకే. ఎందుకంటే ఒక 4 years నుంచి నేను దీన్ని చాలా రిపీటెడ్గా చేశాను. ఓకే. ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఆ టెక్నిక్ ఏంటి అంటే పిల్లో మెథడ్ టెక్నిక్. సో వినడానికి కొంచెం ఏదోలా అనిపిస్తుంది, నేను కూడా నేర్చుకునే టైంలో ఇలాగే ఫీల్ అయ్యేదాన్ని. కానీ అది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అంటే దీని వెనక ఏం లేదు నాగరాజు గారు, మనం సబ్ కాన్షియస్ మైండ్ ఏది ఫోకస్ చేస్తే దానికి ఎనర్జీని ఇస్తాం అనేది ఇప్పటికే తెలుసు అందరికీ. అయితే ఈ పిల్లో మెథడ్ అంటే ఏంటి అంటే మనం చాలా వర్క్స్లో డైలీ రొటీన్ లైఫ్లో క్యాజువల్గా లీడ్ చేస్తూ ఉంటాం కదా. సో నిద్రపోయే ముందు, పడుకునే ముందు మనకి కోరిక ఉంది అనేది కూడా గుర్తురాదు కొంతమందికి. సో అది అవుతే బాగుండు, లేదంటే ఆ సిచ్యువేషన్కి నాకు అది జరిగితే బాగుండు ఇలా ఆలోచిస్తారు. కానీ ఆ టైంకి దాన్ని గుర్తు చేసుకుని దానికి ఎనర్జీని ఇవ్వాలి అనేది డైవర్ట్ అయిపోతూ ఉంటారు. మూవీస్ చూసి పడుకోవడమో, లేదంటే ఫోన్ చూసి పడుకోవడమో. సో ఈ డైవర్షన్స్లో ఏమవుతుంది అంటే మన మైండ్లో నైట్ ఏదైతే ఆలోచించి పడుకుంటామో మార్నింగ్ మళ్ళీ అదే థాట్తో నిద్ర లేస్తాం అన్నమాట. చాలామందికి జరుగుతుంది. ఎందుకని నైట్ పడుకునేటప్పుడు కోపంగా పడుకున్నా, చిరాగ్గా పడుకున్నా అది మార్నింగ్కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. నైట్ కళలు కూడా దానికి తగ్గట్లుగానే నెగిటివ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మన మైండ్ అలా పనిచేస్తుంది. సో అటువంటిది ఇప్పుడు మనం ఈ టెక్నిక్ని బేస్ చేసుకుని మనకి ఇన్స్టెంట్గా, లైక్ ఎగ్జాంపుల్ ఎవరైనా వీసా కోసం ఎదురు చూస్తున్నారు అనుకోండి నాగరాజ్ గారు, చాలామందికి జరిగింది వీసా ప్రాసెస్లో. వీసా కోసం ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా ఈ టైంకి మాకు వీసా వస్తుందని డేట్స్ ఇస్తారు కదా. సో ఆ టైంకి రావడం కోసం, లేదా జాబ్ కోసం, లేదా ఇన్స్టెంట్ మనీ అంటే అప్పటికప్పుడు ఒక పర్సన్ దగ్గర నుంచి ఒక 3 lakhs రావాలనుకోండి, ఒక 1 weekలో 10 daysలో డౌట్ ఉంటుంది వస్తాయో వీళ్ళు ఇస్తారో లేదో అని. సో అలాంటి వాళ్ళందరికీ ఈ టెక్నిక్ యూజ్ అవుతుంది అన్నమాట. దీన్ని ఎలా చేయాలి అంటే నైట్ పడుకునే ముందు దిండు ఉంటుంది కదండి, మనం పడుకుని తల కింద వేసుకునే దిండు. ఆ దిండులో మనం ఒక పీస్ ఆఫ్ పేపర్ని తీసుకుని ఆ పేపర్ మీద ఫస్ట్ థ్యాంక్ యూ రాయాలి. రాసిన తర్వాత కింద మనం ఎఫర్మేషన్ రాయాలి. చాలామంది దీన్ని జరిగిపోయినట్లుగా రాయాలనుకుంటారు, కానీ అలా కనెక్ట్ అవ్వదు. ఒక వారంలో నాకు 2 lakhs మనీ ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళకి థ్యాంక్ యూ అని చెప్పి ముందే రాసేయాలన్నమాట. సో అంటే వాళ్ళు నాకు మనీ ఇస్తున్నందుకు ఈ వీక్లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, థ్యాంక్ యూ అని చెప్పి 2 times కింద రాసి, పైన ఒకసారి థ్యాంక్ యూ అని రాసి, 3 times థ్యాంక్ యూ రాసి, మధ్యలో ఎఫర్మేషన్ని రాయాలి. రాసి దాన్ని పిల్లోలో కనుక వీళ్ళు పెట్టగలిగితే 7 days to 10 days టైం నాగరాజు గారు, అంతకు మించి ఎక్కువ టైం తీసుకోదు. ఈ లోపే కూడా జరుగుతుంది చాలామందికి, కానీ మినిమం ఆ టైం అన్నమాట. ఆ టైంలోపు అవే అంత వర్క్స్నే వాళ్ళు పెట్టుకోవాలి. సో దీన్ని అసలు ప్రాసెస్ ఎలా చేయాలనేది నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఎందుకంటే ఎంత థియరిటికల్గా విన్నా కూడా కొంచెం అర్థం కాదు కదా. సో నేను ప్రాక్టికల్గా చూపిస్తాను అసలు ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి. సో ఇప్పుడు ఇలా ఒక మనం వేసుకునే దిండు ఉంది నాగరాజు గారు, ఇది కొంచెం జనరల్గా అయితే పెద్ద వాడతాము, నేను ఎగ్జాంపుల్ కోసం తీసుకొచ్చా. సో ఈ దిండు కవర్ ఉంటుంది, కవర్ వేసే మనం పడుకుంటాం. కొంతమంది క్వశ్చన్ అడుగుతారు, మేము దిండు యూజ్ చేయం, మేమేం చేయాలి అని. సో దిండు యూజ్ చేయని వాళ్ళకు కూడా బెడ్షీట్ ఉంటుంది కదా, దాని కింద పీస్ ఆఫ్ పేపర్ని ఇన్పుట్ చేయొచ్చు. ఇన్స్టెంట్గా రిజల్ట్ రావాలి అన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వి నైట్ మొత్తం సబ్ కాన్షియస్ మైండ్లో ఈ వర్క్ మీద ఎనర్జీ వెళ్ళే విధంగా హెల్ప్ చేస్తుంది ఈ టెక్నిక్ అనేది. అలాగే మార్నింగ్ లేచిన వెంటనే ఈ పని నాకు అవ్వింది అని ఒక కాన్ఫిడెంట్తో నిద్ర లేస్తారు. ఎనర్జీ పాస్ అవ్వడం వల్ల వర్క్ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ దిండుని ఏంటి అంటే పైన కవర్ ఉంది, ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసుకుని జస్ట్ అలా ఫస్ట్ థ్యాంక్ యూ అని చెప్పి రాయాలి. థ్యాంక్ యూ మనీ, ఒకవేళ మనీ కోసం మేనిఫెస్ట్ చేస్తున్న వాళ్ళైతే ఇన్స్టెంట్గా ఎవరైనా మనీ తీసుకుని ఇవ్వాలి, లేదు అంటే ఒక ప్రాజెక్ట్లో మనీ రావాల్సింది ఉంది, వాళ్ళు ఇంకా లేట్ చేస్తూ ఉన్నారు, ఒక 2-3 days 4 days అని అలా లేట్ అయిపోతూ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి బాగా వర్క్ అవుతుంది. జాబ్ కోసం కూడా చాలామంది ట్రై చేసి సక్సెస్ అవ్వారు, వాళ్ళకి బాగా వర్క్ అవుతుంది. సో ఇలా అందరికీ వీసా కోసము, సో ఇలా ఇన్స్టెంట్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి. సో ఫస్ట్ థ్యాంక్ యూ, నేను ఇక్కడ మనీకి రాశాను, థ్యాంక్ యూ మనీ అని చెప్పి పైన ఫస్ట్ హార్ట్ఫుల్గా
అంటే ఆ మనీ నేను రిసీవ్ చేసుకుంటున్నాను, థ్యాంక్ యూ అని ఒక ఫీలింగ్ ఇస్తూ రాయాలి. రాసిన తర్వాత నేను ఇక్కడ రాసింది ఏంటి అంటే ఈ వారంలో నాకు వస్తున్న 2 lakhs మనీకి థ్యాంక్ యూ అని చెప్పి రాశాను. సో అలా ఎవరైతే వాళ్ళు రాస్తున్నారో వాళ్ళకి ఇన్స్టెంట్గా ఏ వర్క్ అయితే ఉందో దాన్ని ఎఫర్మేషన్గా మళ్ళీ వచ్చింది అని రాయకూడదు నాగరాజు గారు, ఇది అర్థం చేసుకోవాలి. వస్తున్నందుకు అన్నప్పుడు మైండ్ కనెక్షన్ వేరే ఉంటుంది, ఆల్రెడీ వచ్చింది అన్నప్పుడు రోజు మనం దీన్ని ఆ ఫీల్ని తీసుకోలేము. వస్తున్నందుకు మండే లోపు వస్తున్నందుకు, ట్యూస్డే లోపు వస్తున్నందుకు అంటే 1 week టైము టార్గెట్ పెడుతున్నాము, ఎనర్జీని పాస్ చేస్తున్నాము. సో వస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పి 2 times రాయాలి, కింద పైన ఒకసారి, మొత్తం 3 times విత్ ఎఫర్మేషన్తో. సో ఇలా రాసిన తర్వాత ఈ పేపర్ని మామూలుగా ఇలా మనం దిండు పైన పెడతాం కదా తలని, సో ఇలా పెట్టేసేయాలి దిండు లోపలికి పేపర్ని. సో ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది. రోజు నైట్ పడుకోవడానికి మనం వెళ్ళి చూస్తున్నప్పుడు దిండు చూడగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి, ఇందులో పేపర్ ఉంది. పేపర్ ఉంది అనగానే ఏంటి పాయింట్, ఎఫర్మేషన్. సో ఆ పేపర్ని ఒకసారి మళ్ళీ బయటికి తీసి ఆ పేపర్ని ఒకసారి ఎఫర్మేషన్ని చదవాలి. థ్యాంక్ యూ అని చెప్పి ఈ వర్క్ నాకు ఈ వీక్లోనే కంప్లీట్ అవుతుంది, దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ వీసా, థ్యాంక్ యూ జాబ్, ఇలా అనుకోవాలన్నమాట. అనుకుని మళ్ళీ సేమ్ ప్లేస్లో అలా పెట్టేసి అలా ఒక 7 days కంటిన్యూ చేశారు అనుకోండి, ఈలోపే వర్క్ అవుతుంది. సో పేపర్ మీద ఇలా థ్యాంక్ యూ అని చెప్పి ఫస్ట్ రాసి తర్వాత ఎఫర్మేషన్ని రాయాలి. అది కూడా వస్తున్నట్లుగా రాయాలి, ఆల్రెడీ వచ్చింది అన్నట్లు రాయకూడదు, ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. వస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పి 2 సార్లు ఇలా కింద రాసి ఆ పేపర్ని మన పిల్లో ఉంటుంది కదా, పిల్లోకి ఇలా లోపల ఇన్పుట్ చేసేయాలి. లోపల చేసిన తర్వాత ఇక్కడ పైన ఉంటుంది, మనం తలని ఇక్కడ పెడతాము. సో ఇలా ఇక్కడ పేపర్ని పెట్టిన తర్వాత మనం నిద్రపోవడానికి వెళ్ళే ముందు తర్వాత రోజు పెట్టేసిన తర్వాత రోజు వెళ్ళేటప్పుడు ఈ పేపర్ మనకి సౌండ్ వస్తుంది, గుర్తు చేస్తుంది ఎలా అయినా దిండు మనకి ఖచ్చితంగా. సో అంటే మన కోరిక మళ్ళీ వెంటనే గుర్తొచ్చి దాన్ని ఎనర్జీ ఇవ్వడానికి ఒకటి హెల్ప్ చేస్తుంది. నైట్ పడుకునే ముందు పాజిటివ్ థాట్ ఏదైతే ఉందో అది మళ్ళీ మార్నింగ్ కూడా ఎనర్జీ, ఆ 8 hours కూడా ఎనర్జీని తీసుకుంటూ ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ దాని మీద వర్క్ చేస్తుంది, మనకి నేచర్ సపోర్ట్ అందుతుంది. సో ఈ ప్రాసెస్లో అంతా కూడా మనం ఈ 8 hours ఏదైతే ప్రాసెస్ ఉంటుందో నిద్రపోయిన తర్వాత దాన్ని బిలీవ్ చేస్తూ నమ్మకంతో ఈ పేపర్ని ఇలా ఇన్పుట్ చేసేసి మళ్ళీ రోజు ఆ తర్వాత రోజు పడుకునేటప్పుడు పేపర్ని తీయడం, ఒకసారి ఎఫర్మేషన్ చేయడం, అది కూడా ధైర్యంగా నమ్మకంతో. సో ఇది నాకు జరుగుతుంది ఈ వీక్లోనే అని ఒక కాన్ఫిడెంట్తో మళ్ళీ పేపర్ పెట్టేయడం. ఇలా 7 days to 10 days, అంతకు మించి మళ్ళీ ఎక్కువ ఉంచకూడదు, తీసేయాలి. సో అలా తీసేసిన తర్వాత దాన్ని ఇంకెలా అయినా డిసపియర్ చేయొచ్చు, వాటర్లో వేసేయచ్చు, లేదు అంటే ఫైర్ చేసేయచ్చు, ఏదైనా ఓకే. సో ఇలా ఎప్పుడైతే చేస్తారో నాగరాజు గారు ఇది చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది. నేను నా 4 years ఎక్స్పీరియన్స్లో ఒక 55 to 60 times నేను దీన్ని చేశాను. ఎందుకంటే ఇన్స్టెంట్ కదా, నేను ఆల్రెడీ ఒక పని అనుకోవడం, ఏదైనా జరుగుతుందో లేదనే డౌట్ వచ్చినప్పుడు దీన్ని మేనిఫెస్ట్ చేస్తూ దీనికి ఎనర్జీని పంపించడం. సో ఇలా నేను సక్సెస్ అయ్యాను అనమాట. అందుకే ఈ టెక్నిక్ని షేర్ చేస్తున్నాను. ఇన్స్టెంట్గా ఎవరు మనీ ఒక 1 weekలో 10 daysలో రావాలన్నా ఇది హెల్ప్ చేస్తుంది ఈ టెక్నిక్. దీని వెనక ఏం లేదు, మన సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఒక థాట్కి ఎనర్జీని రిపీటెడ్గా ఇస్తూ ఉన్నాము, డైవర్ట్ అవ్వకుండా. అది కూడా నిద్రపోయే ముందు ఇచ్చే థాట్ ఏదైనా పాజిటివ్ థాట్, దాని మీద ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, మన మైండ్ ఎక్కువ ఎనర్జీని పెడుతుంది. సో ఇది నాగరాజు గారు. సో ఈ టెక్నిక్ని కనుక అలవాటు చేసుకుంటే టెన్షన్ ఉండదు. అంటే ఇన్స్టెంట్గా అంటే 1 weekలో మనకి పని జరుగుతుంది అని వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాటి మీద ఇంప్లిమెంట్ చేయాలి. ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నారు, దాన్ని అప్లై చేయొచ్చు. మనీ ఎవరైనా ఇవ్వాలి, 1 weekలో ఇస్తామన్నారు, దానికి అప్లై చేయొచ్చు. ఏ డౌట్ లేకుండా పని కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. అంటే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, అండ్ ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ థియరీకి సంబంధించింది కానివ్వండి, లేదంటే మనీ మెడిటేషన్, మనీ అఫర్మేషన్స్ అండ్ టెక్నిక్స్ గురించి అడుగుతూ ఉన్నారు, బ్రహ్మ ముహూర్తం గురించి అడుగుతూ ఉన్నారు, అండ్ విజువలైజేషన్ టెక్నిక్ ద వెరీ పాపులర్ అండ్ ఐవ్ సీన్ మీ ఛానల్లోనే ఉన్నాయి అవి, వాటికి సంబంధించింది కూడా. సో పీపుల్ ఆర్ ఆస్కింగ్, అండ్ అది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానివ్వండి, వర్క్షాప్స్ కానివ్వండి అడుగుతున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ థియరీకి సంబంధించి సబ్జెక్ట్ని పెంచుకుంటాము. సో మీ బేసిక్ నీడ్స్ కానివ్వండి, హెల్ప్ కానివ్వండి, దాని నుంచి కావాలనుకుంటున్నాము, అండ్ వీ వాంట్ టు లెర్న్ మోర్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. క్లాసెస్ అటెండ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఎస్ నాగరాజు గారు, నేను October 9th నుంచి మ్యాజికల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అని 28 days ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నా. 28 days ఎందుకని అంటే మైండ్ రీప్రోగ్రామింగ్ చాలా ఈజీ అవుతుంది అన్ని డేస్ అయ్యేసరికి. ఆన్లైన్లో
మార్నింగ్ టైం ఉంటుంది, అంటే 4:30 to 5:45 మధ్యలో 1 hour 15 minutes క్లాసు. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఎక్కువగా పాజిటివ్ మీద ఫోకస్ చేయడం వల్ల, మనీ మీద ఫోకస్ చేయడం వల్ల చాలా వైబ్రేషన్ చేంజ్ అవుతుంది నాగరాజ్ గారు ఆ క్లాస్లో. సో రిజల్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట, ఎఫెక్టివ్గా వస్తుంది. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ మేరీ గారిది అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ ఇవాళ లా ఆఫ్ అట్రాక్షన్ థియరీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కానివ్వండి, అండ్ దాంతోపాటు కోర్సులు ఏ విధంగా ఉంటాయి, అండ్ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఏ విధంగా ఉంటుంది, అండ్ మనీ ఎర్నింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి, సో సబ్ కాన్షియస్ మైండ్ పవర్, విజువలైజేషన్ టెక్నిక్ అండ్ మనీ మెడిటేషన్, వీటికి సంబంధించి అండ్ ఏంజిల్ నెంబర్స్ సంబంధించి మీరు కనుక త్రూ సబ్జెక్ట్ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, సో సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ పర్సన్ మేరీ గారు, మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.